పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ఒక మంచి మాట, జీవితంలో ఎదగాలి అంటే ఒకరు నీ గురించి ఏమనుకుంటున్నారో అనే విషయం కన్నా నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అన్న విషయం తెలుసుకోవాలి. సింపుల్గా మన స్ట్రెంగ్త్స్, మన వీక్నెస్ మనకు తెలిసినప్పుడు సక్సెస్ మనల్నే ఫాలో అవుతుంది. సో ఫ్రెండ్స్, పాత వీడియోలో మనము ఈ పళ్ళ గురించి ఏంటి అని అడిగాం. ఈ పండ్లు జానపండ్లు. ఇది చాలా నిజంగానే డిఫికల్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే చాలా తక్కువ మంది మాత్రమే దీనికి ఆన్సర్ పెట్టారు. ఇవి అడవుల్లో పెరిగేటువంటి చిన్న చిన్న పండ్లు, తీయగా పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తాయి. తెలంగాణలో వీటిని పరికి పండ్లు అంటారని ఐబి రాజు తెలిపారు. రషీదా ప్రవీణ్ గారు కలిపండు అంటారని తెలిపారు. వీటి గురించి నాకైతే తెలియదు. ఇక ఈ రోజు ఈ వీడియోలో ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు ఏంటి? దాదాపు అన్ని నర్సరీల్లో ఈ మొక్క దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్. ఇది అన్ని మొక్కలకి, మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి సప్లై చేయొచ్చు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీనిని మొక్కకి రెండు రకాలుగా అందించవచ్చు. ఎలా అంటే సాయిల్లో పోయొచ్చు, అలాగే స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే చేయటం ద్వారా ఈ న్యూట్రియంట్ని ఆకుల ద్వారా మొక్కకు కావలసినటువంటి మంచి మంచి న్యూట్రియంట్స్ని అందించడం జరుగుతుంది. దీనిని మొక్కకు అందించడం ద్వారా మొక్కకు కావలసినటువంటి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, మ్యాంగనీస్, విటమిన్ ఏ అండ్ B6 ఇలాంటి అనేక రకాల న్యూట్రియంట్స్ని న్యాచురల్గా మనం మొక్కకి అందించినట్లు అవుతుంది. ఒక మీడియం సైజు బీట్రూట్ నుంచి సుమారు 1 నుంచి 2 లీటర్ల వరకు మనము ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ ద్రావణం ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ మీడియం సైజ్ బీట్రూట్ని మనము డైరెక్ట్గా బీట్రూట్ మొత్తాన్ని కూడా మనం ఈ ద్రావణానికి ఉపయోగించట్లేదు. దీన్ని మనం కర్రీ కోసం చెక్కు తీసినటువంటి వేస్ట్ ఉంటుంది కదండి, ఇదైనా చేసుకోవచ్చు. లేదా మనం మార్కెట్లో వేస్ట్గా పడేసినటువంటి బీట్రూట్ని కనుక తీసుకొచ్చి మనం ఇంకా బాగా తయారు చేసుకోవచ్చు. అదే అటువంటి దుంపల్ని కనుక తీసుకొస్తే దాని సారం ఎక్కువగా దిగుతుంది, చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది మనకి. ఈ ముక్కల్ని మనం మీడియం సైజుగా కట్ చేసుకొని మనం తీసుకున్న బీట్రూట్ క్వాంటిటీని బట్టి నీటిని కలపాలి. 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు కలపాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న ద్రావణము మరియు ముక్కలు అన్నింటినీ కూడా ఒక ప్లాస్టిక్ డ్రమ్ కానీ లేదా కుండలో కనీసం ఒక 4 రోజుల పాటు బాగా పులినిచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారవుతుంది. అంటే మనము ఈ ప్లాస్టిక్ డ్రమ్ని మనం నీడలో మాత్రమే ఉంచాలి. అలాగే ఒక దళసరి క్లాత్ని లేదా గన్నీ బ్యాగ్ని కానీ దీని మీద కప్పి ఉంచాలి. అలాగే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీన్ని సవ్య దిశలో ఒక కర్రతో కలపాలి. ఇక 4 రోజుల తర్వాత దాన్ని తీసి మనం ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న ద్రావణంతో పాటు ఇంకా ముక్కలు కూడా మిగులుతాయి కదండి, ఆ ముక్కల్ని అదే డ్రమ్లో ఉంచి మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ముక్కలు బాగా నాని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ డ్రమ్లో వేసి దాంతోపాటు ఇంకా వాటర్ని కనుక యాడ్ చేస్తే చాలా ఈజీగా కలిసిపోతుంది. ఈ విధంగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం ద్రావణాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం వివిధ రకాలైనటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాం. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్లో ఈ బీట్రూట్ ద్రావణాన్ని కూడా జత చేస్తే ఎన్నో మంచి న్యూట్రియంట్స్ని మనం మొక్కలకు అందించినట్లు అవుతుంది. ఇది కనీసం నెలకి ఒక్కసారైనా మనం మొక్కలకి ఇస్తే మంచిది. ఈ విధంగా మనం తయారు చేసుకున్న ద్రావణం 2 లీటర్లు ఉందనుకోండి, దానికి 4 లీటర్ల నీటిని కలపవచ్చు. ఈ విధంగా కలిపిన మొత్తం ద్రావణాన్ని డైరెక్ట్గా సాయిల్లో ఇవ్వచ్చు, లేదా ఫైన్ ఫిల్టర్ చేసుకొని ఫాయిల్ స్ప్రే కూడా చేయొచ్చు. మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకు కూడా ఈ ద్రావణాన్ని అందించవచ్చు. మొక్కకు తగినటువంటి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, మ్యాంగనీస్ ఇటువంటి అన్ని రకాల న్యూట్రియంట్స్ని న్యాచురల్గా మనం మొక్కకి అందించినట్లు అవుతుంది. సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరుకుతున్నటువంటి ఈ ద్రావణాన్ని మీరు కూడా మీ గార్డెన్లో అప్లై చేస్తారన్న ఆలోచనతో ఈ వీడియో చేయటం జరిగింది. మేము ఈ ద్రావణాన్ని అప్లై చేసిన తర్వాత ప్రతి చెట్టు కూడా చాలా పచ్చగా, చాలా మంచిగా పెరిగింది. మీలో ఎవరైనా ఇప్పటికే ఈ ద్రావణాన్ని ఉపయోగించి ఉంటే వాళ్ళు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పనిసరిగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ గార్డెన్ వీడియోస్ని వెంటనే పొందండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.